సరిగ్గా రాత్రి 2:30 అవుతోంది. అది 2014వ సంవత్సరం. కర్ణాటక రాష్ట్రం మైసూర్ నగర శివర్లలోని ఒక నిశ్శబ్ద కాలనీ. చలిగాలి ఎముకల్ని కొరికేస్తోంది. వీధి దీపాలు అడపాదడపా మిణుకు మిణుకుమంటున్నాయి. ఆ సమయంలో అంజలి అనే యువతి తన స్నేహితురాలి పెళ్లి వేడుక ముగించుకుని కారులో తిరిగొస్తోంది. మెయిన్ రోడ్డు దగ్గరకు రాగానే, ఇక్కడే ఆపండి, మా ఇల్లు దగ్గరే, నేను నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పి కారు దిగింది. స్నేహితులు ఇంటి వరకు డ్రాప్ చేస్తామని ఎంత చెప్పినా వినకుండా వాళ్ళకి వీడ్కోలు చెప్పి తన కాలనీలోకి ఒంటరిగా నడవడం మొదలుపెట్టింది. ఆ వీధిలో పిన్ డ్రాప్ సైలెన్స్. వీధి కుక్కలు కూడా ఎక్కడా అలికిడి చేయడం లేదు. ఆమె అడుగుల చప్పుడు మాత్రమే ఆమెకు వినిపిస్తోంది. సుమారు 100 మీటర్లు నడిచిన తర్వాత అంజలికి తన వెనుక ఎవరో నడుస్తున్నారని భావన కలిగింది. ఆ అడుగుల చప్పుడు సరిగ్గా తన అడుగులతో పాటు వినిపిస్తోంది. గుండె వేగం పెరిగింది. ఒక్కసారిగా ఆగి భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ లేరు. కేవలం ఖాళీ రోడ్, దట్టమైన చీకటి. తన మనసు పడుతున్న భ్రమ అని సరిపెట్టుకుని అడుగుల వేగం పెంచింది. కానీ తన కాలనీలో గత కొన్ని వారాలుగా జరుగుతున్న దారుణాలు ఆమె మదిలో మెదిలాయి. ప్రాణభయంతో ఇంటివైపు పరుగులు తీయడం మొదలుపెట్టింది. కానీ ఆమెకు తెలియని నిజమేంటంటే, ఆ చీకట్లో ఆమె ఒంటరిగా లేదు. ఆమె పక్కనే ఒక అదృశ్య శక్తి నడుస్తోంది. ఈ భయానకమైన కథ ఇక్కడితో మొదలవలేదు. దీని వెనుక నెత్తురుగడ్డ కట్టించే ఒక క్రూరమైన గతం ఉంది. కార్తీక్ వాళ్ల సొంతూరు ఉత్తరప్రదేశ్. కానీ వాళ్ల నాన్నగారు ఉద్యోగరీత్యా వాళ్ల కుటుంబం 35 ఏళ్ల క్రితమే మైసూరుకు వచ్చి స్థిరపడింది. కార్తీక్ 10వ తరగతి చదువుతున్న సమయంలో వాళ్ల పాత ఇంటిని ఖాళీ చేసి శ్రీనివాస కాలనీ అనే కొత్త ప్రాంతానికి మారారు. అదే కాలనీలో కార్తీక్ వాళ్ల అత్త కూతురు, అంటే వాళ్ల అక్క ప్రవళిక కుటుంబం కూడా నివసిస్తోంది. ఆ కాలనీ నిర్మాణం కొంచెం విభిన్నంగా ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి లోపలికొచ్చాక మొదటి వీధి, రెండవ వీధి ఉంటాయి. మధ్యలో ఇళ్లు నిర్మించబడి ఉంటాయి. కార్తీక్ వాళ్ల ఇల్లు మొదటి వీధిలో ఉంటే పక్కనే ప్రవళిక వాళ్ళ ఇల్లు ఉంటుంది. రెండవ వీధి దాటితే ఎదురుగా ఒక కన్నడ కుటుంబం, వాళ్ల అమ్మాయి అంజలి. ఈ అంజలికి వాళ్ళ ఇంటికి ఎదురుగానే ఉన్న మరొకరి ఇంట్లోకి ఇచ్చి పెళ్లి చేశారు. అంజలి అత్తగారి ఇంటి పక్కనే మరొక కొత్త జంట అద్దెకు దిగింది. కార్తీక్ వాళ్ళది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇల్లు. కింద కార్తీక్ కుటుంబం ఉంటే పైన ఇంటి ఓనర్ ఉంటాడు. ఆ ఇంటికి ముందు ఒక పెద్ద వరండా, దానికి ఇనుప గ్రిల్స్ ఉంటాయి. ఆ కొత్త కాలనీకి మారిన కొత్తలు అంతా సహజంగానే జరిగింది. చుట్టుపక్కల అందరితో కలిసిపోయారు. పండుగలు చేసుకుంటూ ఆనందంగా ఉండేవాళ్లు. మైసూర్లో వేసవికాలం ఒక్కపోత ఎక్కువగా ఉండడం వల్ల ఆ కాలనీలోని మగవాళ్లంతా రాత్రిపూట డాబాలపై పడుకునేవారు. కొన్నిసార్లు కన్నడ కుటుంబానికి చెందిన అమ్మాయిలు కూడా డాబా పైన పడుకునేవాళ్లు. ప్రవళిక వాళ్ల తమ్ముడు ప్రశాంత్ కూడా అప్పుడప్పుడు కార్తీక్ వాళ్ల ఇంటికొచ్చి వాళ్లతో పాటే డాబా మీద పడుకునేవాడు. అలాంటి ఒక వేసవి రాత్రి డాబా పైన కార్తీక్, వాళ్ల అన్నయ్య హరీష్ మరియు ప్రశాంత్ ముగ్గురు పక్కపక్కనే పడుకున్నారు. ప్రశాంత్ ఒక చివర, కార్తీక్ మధ్యలో, హరీష్ మరొక చివర నిద్రపోతున్నారు. రాత్రి సుమారు 1:30 దాటుతోంది. హరీష్కు సడన్ గా మెలకువ వచ్చింది. ఎవరో ఏదో గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నట్టు, గొంతులో నుంచి వింతైన శబ్దాలు చేస్తున్నట్లు అనిపించింది. పక్కనే ఉన్న కార్తీక్ కలవరిస్తున్నాడేమో అనుకుని, కార్తీక్ ఏంట్రా శబ్దాలు అని అడిగాడు. కార్తీక్ నిద్రమత్తులో కళ్ళు తెరిచి, నేను కాదు, నాకేం తెలీదు అని చెప్పి మళ్లీ పడుకున్నాడు. హరీష్ కూడా ఏదో పిట్టలో పిల్లులో శబ్దం చేస్తున్నాయని సరిపెట్టుకున్నాడు. కానీ ఒక మనిషి ప్రాణవాయువు కోసం గిలగిలా కొట్టుకుంటున్నట్లుగా ఆ శబ్దం పెరిగింది. వెంటనే హరీష్ లేచి కూర్చున్నాడు. పక్కనే ఉన్న ప్రశాంత్ వైపు చూశాడు. ఆ దృశ్యం చూసి హరీష్ గుండె ఆగినంత పనైంది. ప్రశాంత్ ముఖం మొత్తం చెమటలతో తడిచిపోయింది. అతని 2 చేతులు అతని గొంతు చుట్టూ ఉన్నాయి. ఎవరో అదృశ్య శక్తి అతని గొంతును బలంగా నొక్కుతున్నట్లు, లేదా ముఖం మీద ఒక పెద్ద దిండు పెట్టి ఊపిరాడకుండా చేస్తున్నట్టు అనిపిస్తోంది. గిలగిలా కొట్టుకుంటున్నాడు. కళ్ళు తేలేస్తున్నాడు. భయంతో వణికిపోయిన హరీష్ వెంటనే కార్తీక్ను నిద్రలేపాడు. ఇద్దరూ కలిసి ప్రశాంత్ను గట్టిగా పట్టుకుని, ప్రశాంత్ లేరా, ఏమైందిరా నీకు అంటూ బలంగా ఊపారు. అప్పుడు ప్రశాంత్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. భయంతో వణుకుతూ, ఎవరు నా ఛాతి మీద కూర్చున్నారు, నా గొంతు గట్టిగా పిసికేశారు, నా ఊపిరి ఆగిపోయిందనుకున్నాను అని రొప్పుతూ చెప్పాడు. ఫ్యాక్టరీలో పనిచేయడం వల్ల అలసటలో ఏదైనా పీడకలు వచ్చుంటుందనుకున్నారు. అలాగే ఒక రోజు రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా సడన్ గా పక్క వీధిలో ఉన్న కన్నడ కుటుంబం డాబాపై నుంచి ఒక అమ్మాయి భయంకరంగా కేకలేస్తూ ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ అరుపులకు కాలనీలో ఉన్న వాళ్లంతా నిద్రలేచి వాళ్ళ ఇంటి ముందు గుమిగూడారు. కన్నడ కుటుంబానికి చెందిన 2 అమ్మాయిలు ఆ రోజు డాబా మీద పడుకున్నారు. అందులో ఒక అమ్మాయి వణికిపోతూ జరిగింది చెప్పి, నేను నిద్రపోతుండగా డాబా మెట్ల దగ్గరికి ఎవరో నడుస్తున్నట్టు అలికి వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే చీకట్లో ఒక నల్లటి ఆకారం అక్కడే కూర్చునుంది. ఎవరో ఇంట్లో వాళ్ళే అనుకుని మళ్ళీ పడుకున్నాను. కానీ కొద్దిసేపటికి ఎవరో నా ఛాతి మీద కూర్చుని నా గొంతు గట్టిగా నొక్కడం మొదలు పెట్టారు. ఊపిరాడక గిలగిలా కొట్టుకున్నాను. భయం వేసింది. నా మీద ఉన్న ఆకారం ఒక్కసారిగా పైకి లేచి పరిగెత్తి కిందకి దూకేసింది.
అని ఏడుస్తూ చెప్పింది. ఈ సంఘటనతో ఆ చుట్టుపక్కల ఉన్న 4 ఇళ్ల వాళ్లకు విషయం అర్థమైంది. ఇదంతా ఖచ్చితంగా ఏదో దుష్టశక్తి పన్నాగమని రూఢి అయింది. ఆ రోజు నుంచి ఎవరూ డాబా ఎక్కలేదు. కానీ ఆ దుష్టశక్తి కేవలం డాబాలకి పరిమితం కాలేదు, అది వాళ్ళ ఇళ్లల్లో కూడా చొరబడింది. కార్తీక్ వాళ్ళ ఇంటి ఓనర్ ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతను రోజూ రాత్రి 10 గంటలకు లేదా ఒక్కోసారి 12 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేవాడు. కార్తీక్ ఇంజనీరింగ్ పరీక్షల కోసం రాత్రి 1 గంట వరకు మెలకువగా ఉండి చదువుకునేవాడు. కార్తీక్ చదువుకునే గది కిటికీలోంచి చూస్తే ఇంటి ముందున్న ఇనుప గ్రిల్ గేటు స్పష్టంగా కనిపిస్తోంది. ఓనర్ రాగానే ఆ గేటు తీసుకుని లోపలికొచ్చి కార్తీక్తో కాసేపు మాట్లాడి పై అంతస్తుకు వెళ్లేవాళ్లు. ఆ రోజు రాత్రి 12:30 అవుతోంది. కార్తీక్ ఒంటరిగా కూర్చుని చదువుకుంటున్నాడు. బయట నిశ్శబ్దంగా ఉంది. అకస్మాత్తుగా ఇనుప గ్రిల్ గేటు తలుపు బరువైన శబ్దంతో తెరుచుకుంది. ఓనర్ అంకుల్ వచ్చాడేమో అనుకుని కార్తీక్ తల పైకెత్తి చూశాడు. కానీ ఎవరూ లోపలికి రాలేదు. 15 నిమిషాలు గడిచినా ఓనర్ అంకుల్ పలకరింపు వినిపించలేదు. అనుమానం వచ్చిన కార్తీక్ మెల్లగా కుర్చీలోంచి లేచి గది తలుపులు తీసుకుని వరండాలోకొచ్చాడు. గ్రిల్ గేట్ బార్ల తెరిచి ఉంది. బయట రోడ్డు మీద ఎవరూ లేరు. కనీసం వీధి కుక్కలు కూడా లేవు. గాలికి తెరుచుకుంటుందేమో అనుకుని కార్తీక్ వెళ్లి గేటు మూసే ప్రయత్నం చేశాడు. కానీ ఆ గేటు కదలట్లేదు. ఎవరో అవతల నుంచి బలంగా తోస్తున్నట్లు అనిపించింది. ఇక మరుసటి రోజు రాత్రి సుమారుగా 12:15 మళ్లీ అదే శబ్దం, మళ్లీ అదే తంతు. ఎందుకంటే ఓనర్ అంకుల్ ఆ రోజు రాత్రి 10 గంటలకి ఇంటికొచ్చేశాడు. ఆ గ్రిల్ గేటును తన స్వహస్తాలతో తాళమేశాడు కార్తీక్. మరి ఇప్పుడు ఆ గేట్ ఎలా తెరుచుకుంది? భయంతో వణుకుతూ మెల్లగా గది తలుపు తీసి వరండా వైపు చూశాడు. గేటు బార్లా తెరుచుకునుంది. అక్కడికి వెళ్లి దాన్ని మూసే ధైర్యం కూడా కార్తీక్ లేకపోయింది. ఇక రోజులు గడుస్తున్నాయి. దసరా పండుగలు రాని వచ్చాయి. అందరిళ్లల్లో పండగ వాతావరణం, పిండి వంటలు. ఇలాంటి హడావిడిలో కార్తీక్ కుటుంబం ఆలస్యంగా పడుకుంది. రాత్రి 11:30 సమయంలో కార్తీక్ వాళ్ళ అక్కకు మెలకు వచ్చి వాష్రూమ్కి వెళ్ళింది. తిరిగి గదిలోకి వస్తున్న సమయంలో ఆమెకు గోడ మూలన ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. తలపైకెత్తి చూసిన ఆమె కళ్ళు దిమ్మ తిరిగాయి. గోడ పైభాగంలో సీలింగ్కు అతుకుని ఒక భయంకరమైన ఆకారం సాలీళ్లా పాకుతోంది. కార్తీక్ అక్కనే చూస్తోంది. ఆ చూపుల్లో ఏదో పైశాచిక ఆనందం. కొన్ని క్షణాల పాటు ఆమె శరీరంలో రక్తం లేనట్టు అనిపించింది. కదల్లేని స్థితి. ఆ తర్వాత ప్రాణభయంతో పెద్దగా అరుస్తూ వెళ్లి వాళ్ళ అమ్మను పట్టుకుని స్పృహ తప్పి పడిపోయింది. ఆ సంఘటన తర్వాత ఆమె వారం రోజుల పాటు తీవ్రమైన జ్వరంతో మంచానికే పరిమితమైంది. ఇంట్లో ఒక పూజారిని పిలిపించి హోమం చేయించిన తర్వాతే ఆమె కోలుకుంది. కానీ ఆ హోమం ప్రభావం కేవలం తాత్కాలికమే. ఆ కాలనీలో ఆ అదృశ్య శక్తి సంచారం పెరిగిపోయింది. అంజలి అత్తగారి ఇంటి పక్కన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కొత్త జంట ఉన్నారని చెప్పుకున్నాం కదా. అందులో ఆ అమ్మాయి పేరు రాణి. ఒకరోజు రాత్రి రాణి దాహం వేసి నీళ్లు తాగడానికి వంటగదిలోకి వెళ్ళింది. లైట్ వేయకుండానే ఫ్రిడ్జ్ దగ్గరకు వెళుతుండగా వంటగది కౌంటర్ దగ్గర ఎవరో నిలబడినట్లు అనిపించింది. భయంతో లైట్ వేసి చూసిన రాణికి గుండాగింది. అక్కడ ఒక మహిళ నిలబడింది. ఆమె ఎర్రటి పట్టుచీర కట్టుకునుంది. చీర కొంగు కిందకు జారుతూ ఉంది. ఆమె ముఖం గోడవైపు తిరిగి ఉంది. రాణి అక్కడే నిశ్చేష్టురాలై నిలబడింది. ఆ ఎర్ర చీర కట్టుకున్న మహిళ నెమ్మదిగా తన తలను రాణివైపు తిప్పింది. ఆ ముఖంలో కళ్ళుండాల్సిన చోట 2 పెద్ద నల్లటి గుంతలున్నాయి. అది చూసి హడలిపోయిందామె. విషయం చేదాటిపోతుందని గ్రహించిన కాలనీవాసులందరూ దీనికి శాశ్వత పరిష్కారం కావాలనుకున్నారు. అందుకే ఒక పెద్దాయన్ని పిలిపించారు. రాఘవేంద్ర అనే గొప్ప మాంత్రికుడు. అతను క్షుద్ర పూజలు కూడా చేస్తాడు. 2 రోజులు అక్కడే ఉండి 3వ రోజు ఈ రాత్రి నేను డాబా మీద పడుకుని ఆ శక్తి ఏంటో స్వయంగా చూస్తానని చెప్పాడాయన. ఆ రాత్రి కార్తీక్, ప్రశాంత్ మరియు ఆ పెద్దాయన డాబా మీదే పడుకున్నారు. సరిగ్గా రాత్రి 2:15 నిశ్శబ్దమైన ఆ కాలనీలో ఒక వింతైన శబ్దం, గజ్జల సౌండ్. అది ఎవరో ఒక మహిళ ఆ పక్క సందులో నడుచుకుంటూ వస్తున్నట్లుగా ఆ శబ్దం వినిపిస్తోంది. ఆ చప్పుడు విన్న పెద్దాయన నెమ్మదిగా లేచి డాబా పిట్టగోడపై నుంచి కిందకి చూశాడు. వీధిలో ఎవరూ లేరు. కానీ అతని చూపు సందు మూలన వెళ్ళగా ఒక్కసారిగా వణికిపోయాడు. అక్కడ ఆ ఎర్ర చీర కట్టుకున్న మహిళ నిలబడింది. ఆమె నేరుగా డాబా మీద ఉన్న పెద్దాయన వైపే చూస్తోంది. కళ్ళు లేని ఆ ముఖం చూసి అతను భయపడ్డాడు. కనపడకుండా పిట్టగోడ వెనకాల దాక్కుని ఒక చిన్న రంధ్రం గుండా ఆమెను గమనించడం మొదలుపెట్టాడు. ఆ మరుక్షణం జరిగిన దానికి పెద్దాయన గుండె ఆగిపోయినంత పనైంది. కింద రోడ్డు మీద ఉన్న ఆ మహిళా రూపం గాల్లో తేలుతూ ఒక్కసారిగా 3 అంతస్తుల పైకొచ్చి ఆయన కళ్ళెదురుగా నిలబడింది. ఇద్దరికీ మధ్య కేవలం అంగుళం దూరం మాత్రమే ఉంది. భయంతో గజగజ వణుకుతూ పెద్దాయన తన మనసులోని హనుమాన్ చాలీస పఠించడం మొదలుపెట్టాడు. ఆ మంత్రాల ప్రభావంతో ఆ రూపం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక మైసూర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాండ్యాలో రాఘవేంద్ర గారి ఆశ్రమం ఉంది. రాత్రి 8 గంటల సమయంలో పెద్దాయన తన స్నేహితుడితో కలిసి మాండ్యా చేరుకున్నారు. కానీ రాఘవేంద్ర ఏదో అత్యవసర పని మీద వేరే ఊరు వెళ్లాడని ఉదయం తెలిసింది. చేసేదేం లేక అతను అక్కడే ఉన్నాడు.
రాత్రి 3 గంటల సమయం. నిద్రపోతున్న పెద్దాయనకు గది తలుపులు ఎవరో కొడుతున్న శబ్దం వినిపించింది. ఎవరు అని అడిగాడు. బయట నుంచి ఒక 30 ఏళ్ల మహిళ గొంతు. నన్ను రాఘవేంద్ర గారు పంపారు, తలుపు తీయండి అని పిలిచింది. పెద్దాయనకు అనుమానం వచ్చింది. తాము లాడ్జ్లో ఉన్నట్లు రాఘవేంద్ర కూడా తెలియదే, మరి ఆయన ఎలా పంపుతాడు అనుకున్నాడు. లోపల ఉన్న స్నేహితుడు వెంటనే రాఘవేంద్రకు ఫోన్ చేశాడు. విషయం విన్న రాఘవేంద్ర భయంతో, నేనెవరినీ పంపలేదు, తలుపు తీయకండి, వాళ్ళు ఏం మాట్లాడినా సరే బదులివ్వకండి, బదులిచ్చారో వాళ్ళు మిమ్మల్ని మాయ చేస్తారు అని హెచ్చరించాడు. తలుపు ఎంతకీ తీయకపోవడంతో ఆ మహిళ గొంతు ఒక్కసారిగా భయంకరమైన రాక్షసులా మారిపోయి పిచ్చి పిచ్చి కేకలేయడం మొదలుపెట్టింది తలుపు తీయమని. కొద్దిసేపటికి ఆ శబ్దాలు ఆగిపోయాయి. ఇక ఉదయం లాడ్జ్ మేనేజర్ వచ్చి, అది మామూలు ఆత్మ కాదు, మనుషుల్ని వెంటాడి చంపే ఒక భయంకరమైన పిశాచం, మీరు తలుపు తీయకపోవడం మీ అదృష్టం అన్నాడు. ఆ ఉదయం రాఘవేంద్ర మాండ్యాకు బయలుదేరాడు. కానీ మధ్యాహ్నం 1 గంటకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. రాఘవేంద్ర ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైందని, రాఘవేంద్ర అక్కడికక్కడే చనిపోయాడనే వార్త. ఆ వార్త విన్న పెద్దాయన కార్తీక్ కుటుంబం షాక్లో ఉండిపోయింది. ఆ దుష్టశక్తిని ఎవరూ ఆపలేరా, అక్కడి నుంచి మనం వీలైనంత త్వరగా ఇల్లు ఖాళీ చేసేయాలి అనే ఒక మార్గం వెతుక్కున్నాడు. కానీ ఆ ఇల్లు ఖాళీ చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు కదా. కాలనీవాసులంతా భయపడుతూనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ సంఘటనలతో భయపడిన కాలనీవాసులు మరొక గొప్ప మాంత్రికుణ్ణి పిలిపించి వీధి మధ్యలో పెద్ద హోమం చేయించారు. ఇప్పుడు కథ మొదట్లో మనం చెప్పుకున్న అంజలి పరిస్థితికి వద్దాం. స్నేహితుల కారు దిగి ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న అంజలి తన వెనక ఎవరు వస్తున్నారని భయపడి పరిగెత్తడం మొదలుపెట్టింది కదా. ఆ పరిగెత్తే క్రమంలో అంజలి పక్కకి చూసింది. ఆమె గుండె ఆగింది. ఆ ఎర్ర చీర కట్టుకున్న పిశాచం సరిగ్గా ఆమెతో సమానంగా పరిగెడుతోంది. ఆ భయంకరమైన రూపాన్ని దగ్గరగా చూసిన అంజలి పెద్దగా అరుస్తూ స్పృహ తప్పి వాళ్ల ఇంటి గుమ్మం ముందు పడిపోయింది. ఇంట్లో వాళ్ళు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. 3 రోజుల తర్వాత ఇంటికొచ్చిన అంజలి పాత అంజలిలా లేదు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. అర్ధరాత్రి నిద్రలేచి, మీరు నా వాళ్లు కారు, ఆ ఎర్రచీర ఆంటీ నన్ను పిలుస్తోంది, నేను ఆమెతో వెళ్తాను అని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఈ విషయం ఫోన్ ద్వారా తెలుసుకున్న కార్తీక్ తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్లిపోవాలని తన కుటుంబాన్ని ఆదేశించాడు. కార్తీక్ కుటుంబం ప్రాణాలతో ఆ ఇల్లు వదిలేసి వెళ్లిపోయారు. వాళ్ళ ఇల్లు మారిన 15 రోజులకే అంజలి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ తర్వాత కార్తీక్ సెలవుల్లో మైసూరుకు వచ్చినప్పుడు ఆ ప్రాంత చరిత్రను గురించి ఆరా తీశాడు. ఆ కాలనీలో పురాతన కాలం నుంచి నివసిస్తున్న ఒక వృద్ధ పూజారి ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టాడు. 1990ల ప్రాంతంలో అక్కడ తీవ్రమైన మత కల్లోలాలు జరిగాయి. ఆ సమయంలో కేరళ నుంచి కొత్తగా పెళ్లై వచ్చిన ఒక జంట ఆ కాలనీలో అద్దెకుంది. అల్లరి మూకలు వాళ్ళ ఇంట్లోకి చొరబడి ఆ భర్తను కిరాతకంగా నరికి చంపారు. ఆ తర్వాత ఆ కొత్త పెళ్లి కూతుర్ని దారుణంగా